ఇక జోష్న అయితే సుమిత్రతో కేక్ కట్ చేస్తూ, మన లైఫ్‌లో మనకి పేరెంట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా! నా లైఫ్‌లో కూడా మా పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. చెప్పమ్మా, ఈ సందర్భంగా నువ్వు ఏమి కోరుకున్నా సరే, దానికి నేను సరే అంటాను. చెప్పమ్మా అని చెప్పి ఇక నీ కోరిక ఏదైనా సరే దాన్ని నేను తీరుస్తాను అంటూ ఇక సుమిత్రని అడుగుతూ ఉంటుంది. ఇక జోష్న అయితే ఇక ఆ మాటలు విన్న సుమిత్ర అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక దశరథ కూడా జోష్న వైపు అలాగే చూస్తూ ఉంటాడు. నాకేముంటుందమ్మా, నీ పెళ్లి చూడాలి అన్న కోరిక తప్ప నాకు ఇంక ఏ కోరిక లేదు అని ఇక చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే అలాగే అమ్మా, ఈ సందర్భంగా నేను అందరి ముందు మాట ఇస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అని ఇక చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతూ జోష్న వైపు అలాగే చూస్తూ ఉంటారు. ఇక దీప కూడా ఏంటి ఇంత సడన్గా పెళ్లి కొప్పుకుంది అని చెప్పి ఇక అనుకుంటూ కంగారుగా అలాగే చూస్తూ ఉంటుంది. అయితే మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అని చెప్పి ఇక అనడంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఎవరు అని చెప్పి ఇక అంటూ ఉంటే అది బావే అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కాంచన అయితే ఒసై నీకేమైనా పిచ్చేమన్నా పట్టిందంటే నా కొడుకు నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి ఇక అంటూ ఉంటే అవును, నువ్వు మా బావ పేరు ఎందుకు చెప్పావు అని చెప్పి ఇక దీప కూడా అడుగుతూ ఉంటుంది. దీప ఆగు దీప, నీకు తొందర ఎందుకు, నన్ను పూర్తి చేయనివ్వు అని చెప్పి ఇక జోష్న అంటూ ఉంటే నేను బావ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను బావని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే కదా, మరి బావని పెళ్లి చేసుకోవడం కుదరలేదు. అందుకే బావ లాంటి వ్యక్తిని బావే సెలెక్ట్ చేసి నాకు పెళ్లి చేయమని నేను అడుగుతున్నాను అని చెప్పి ఇక జోష్న చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న కాంచన అయితే అదెలా కుదురుతుందే అని చెప్పి ఇక చెప్తూ ఉంటే ఏ అత్త, ఎందుకు కుదరదు, బావలాంటి వ్యక్తిని బావే తీసుకొచ్చి నాకు పెళ్లి చేస్తానని బావని మాటివ్వమని అత్త అని చెప్పి ఇక కాంచన అంటూ ఉంటే చూసావా అమ్మ, నీ మేనకోడలు నీకు ఎలా బాధ్యతలు అప్పచెప్తుందో అని చెప్పి ఇక ఆ శివనారాయణ నవ్వుతూ కాంచన వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఏమో నాన్న, ఇది ఏ పెంట పెడుతుందో ఏంటో నాకు భయం వేస్తుంది. ఇది ఇంత ఇంత కండిషన్లు పెట్టింది అని అంటే ఖచ్చితంగా ఇది పెళ్లి చేసుకోవడానికే కాదు అని చెప్పి ఇక కాంచన అయితే తలకాయ ఉంచుకొని ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హవాక్ అయిపోయి కార్తీక్ కూడా కాంచన వైపు ఇదేంటిది, ఇది ఇంత సడన్గా ఇంత ట్విస్ట్ ఇచ్చింది, నాలాంటి వాడిని తీసుకురమ్మని నాకే చెప్తుంది అని చెప్పి కార్తీక్ కూడా ఆలోచిస్తూ అలాగే ఉంటాడు. ఇక దాసు అయితే పారిజాతంతో ఏంటమ్మా జోష్న పెళ్లి కొప్పుకునింది, పెళ్లి కొప్పుకోను అని మన అందరికీ చెప్పింది కదా, ఇంత సడన్ ట్విస్ట్ ఇచ్చిందేంటి అని చెప్పి ఇక దాసు అయితే పారిజాతంతో అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న పారిజాతం అయితే ఏంట్రా అది, పెళ్లి చేసుకొని పోతే పోనివ్వు, దశరథని ఏదో ఒక రకంగా మాట్లాడి దీపని తీసుకొచ్చి ఇంట్లో ఉండే ఏర్పాటు చేస్తాను, అది పోతే ఎంత ఉంటే ఎంత, ఇప్పుడు నా మనవరాలు దీపరా అని చెప్పి ఇక పారిజాతం అంటూ ఉంటే ఇక ఆ మాటలకి దాసు అయితే హవాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్, నచ్చితే